ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి కోట్ల మందిని దాటుకొని నిన్నే ఎంచుకున్నాను. నీ జీవితం నీకే తెలియని రహస్యం ఇది బిడ్డ. ఇది వింటే ఇక నీకు తిరిగి ఉండదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఏ సందేశం అందించినా కూడా అది మన జీవితానికి తప్పకుండా ఉపయోగపడేటట్లుగానే ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నీ మనసు ఎంతో వేదనతో చాలా బాధిస్తూ రోధిస్తూ ఉంది బిడ్డ. అలా బాధ వచ్చిన ప్రతిసారి కూడా నీ బాబా చెంతకు వచ్చి, బాబా ఈ కష్టాన్ని నిన్ను పడలేకపోతున్నానయ్యా, మోయలేనంత బరువు నా నెత్తిని ఎందుకు పెట్టావు, నా జీవితం ఎందుకు బాబా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని నువ్వు నా దగ్గర ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు బిడ్డ. అవును కదా బిడ్డ, నీ ఏడుపు చూడాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు తల్లి. ఎందుకంటే ఏ తండ్రైనా కానీ తన బిడ్డ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలని కదా కోరుకునేది. అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీకు ఇక కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు. నీ ఆనందం చూసిన నేను నీ యొక్క కష్టాన్ని చూడలేదా అని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. అయితే నువ్వు పొరపాటు పడినట్లే. ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పూలనేవి వస్తాయి. అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలనేవి రాబోతున్నాయని అర్థం బిడ్డ. నీకు కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ. ఏదైనా బరువు, భారం, బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యు. నువ్వు నాకు ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వు నాకు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నా గుడికి వచ్చి నీ యొక్క కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా కానీ నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తావు బిడ్డ? మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా తల్లి? ఒక్క విషయం ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా గడపమ్మా. నీకు ఇన్ని రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు తల్లి. నీకు తప్పకుండా మంచి జరిగే రోజులు నేను ప్రసాదిస్తాను. నీ జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చూస్తావు. చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నింటినీ కూడా అనుభవించావు బిడ్డ. ఎంతో మందికి ప్రేమను పంచిపెట్టావు. ఎవ్వరికీ కూడా ఇప్పుడు నీ విలువ తెలియకుండా పోయింది బిడ్డ. ఎంతో మందికి ప్రేమ చూపించి నువ్వు దగ్గర తీసుకుని ముద్దలు కలిపి అన్నం కూడా పెట్టావు. నీ చేతిలో ఎంతమందికో వండి పెట్టావు. అయినా కూడా నీ మీద ఎవ్వరికీ కూడా విశ్వాసం అనేదే లేదు. కానీ నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా బాధపడతారు బిడ్డ. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా. ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకాస్త బాధకి గురి అవుతుంది. నేను నీకు ఎప్పుడో చెప్పే విధంగా నీ జీవితంలో ఏదైతే నీ చేతిలోకి లేదో, ఏదైతే నీ చేతిలోకి రాదో, ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో, అది వస్తువైనా కానీ, పనైనా కానీ, లేకపోతే ఏదైనా బంధం కానీ, ఏదైనా సంబంధమైనా కానీ పూర్తిగా వాళ్ళ ఇష్టానికి వదిలేసే బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎంత దానిని నీ దగ్గరికి లాక్కోవాలని చూసినా అది నీది కాదు
అన్నప్పుడు నీ దగ్గరికి ఎప్పటికీ రాదని గుర్తుంచుకో బిడ్డా. ఎదుటివారు నీకు ఎలా మాట్లాడుతున్నారో, నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టే వారు ఇచ్చే విలువ ఎంతవరకని నువ్వు తెలుసుకుని నువ్వు వారితో అలాగే ఉండు. నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి అలాంటప్పుడు సగం తీరిపోయినట్లే బిడ్డా. ఇదొక్కటే గుర్తుంచుకో. నీ మనసును బాధ పెట్టుకొని ఈ అందమైన చిన్న జీవితంలో ఎప్పుడు కూడా ఏడుస్తూ గడుపుతూ ఉంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయి బిడ్డా? నువ్వు దేని గురించైతే నన్ను ఎక్కువగా అడుగుతున్నావో అదే జరగదు అని భయపడవద్దు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే కనుక నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతుంది బిడ్డా. నీ యొక్క సంతోషం కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో, ఎంత తపన పడుతున్నానో, నా బిడ్డ ఆనందంగా ఉండాలని ఎన్ని చెప్తున్నానో ఇవన్నీ కూడా చెప్పినా నీ చెవులో పడటం లేదు తల్లి. ఏదైనా కానీ నీ చెవులో పడితే నువ్వు మరి ఆనందంగా ఉండాలి కదమ్మా. కానీ నీ కంట్లో కన్నీరు ఆనందంతో రావడం లేదు, బాధతోనే వస్తున్నాయి. నీ జీవితంలో సంతోష సమయం అనేది ఆరంభానికి గుర్తు. ఇది గుర్తుంచుకొని ఈ క్షణం నుంచి నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవో, ఈ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏం చేసుకోగలవో అదే చేసుకొని ఆనందంగా ప్రతి క్షణం నీ జీవితంలో ఉండు బిడ్డా. కాలం విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే అసలు నీ కంట్లో దుఃఖం అనేది ఉండదమ్మా. ఈ క్షణం నుంచి నేను చెబుతున్న మాటలు గుర్తుంచుకో. ఎప్పుడు కూడా ఏడవద్దు బిడ్డా. ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. నీ కష్టాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టవద్దు. మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం తప్పితే నీ ఆలోచన మరి ఇతర చెడ్డ ఆలోచనలు అనేవి నీ మనసులోకి రానివ్వద్దు. చెడ్డ ఆలోచనలంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించినవి. నీ మనసు పాడు చేసుకోవద్దు బిడ్డా. నీ జీవితంలో నీకు ఏదైతే ముఖ్యం అనుకుంటున్నావో దాని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టం ఎక్కువగా పడి అది సాధించేంత వరకు నీ తెలివితేటలు ఎలా వాడుకుంటావో అలా వాడుకో. నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది పూర్తిగా నీకే దక్కుతుంది అని నువ్వు గుర్తుంచుకో బిడ్డా. నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పు చేయకు. ఎప్పుడైనా కానీ తప్పు లేకుండా ఎవరినైనా నిన్ను దూషించినప్పుడు వారిని కూడా నువ్వు మాటలతో నిలదీసే ప్రయత్నం అనేది చెయ్యు. ఎందుకు పనికిరానిలాగా ఏదో ఆలోచిస్తూ సర్వం కోల్పోయినట్లుగా ఒకే చోట కూర్చోవద్దు బిడ్డా. నువ్వు ఏం చేయగలవో దానిపైనే నీ దృష్టిని పెట్టు. నీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా దానికోసం ఉపయోగించు. నీ తెలివితేటలను ఆయుధంగా మార్చుకుని ఆ పని మీదే నువ్వు శ్రద్ధ కనుక పెట్టినట్లయితే నువ్వు తప్పకుండా నీ జీవితంలో అనుకున్న లక్ష్యం వైపు నువ్వు అడుగు పెడతావు. అందులో విజయం అనేది దక్కి తీరుతుంది. ఇది నా గురుభిక్ష అనుకో బిడ్డా. ఎందుకంటే నా ఆశీర్వాదం నీపై ఉన్నప్పుడు నువ్వు ఇక దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు, అంతకంటే లేదు బిడ్డా. ఆనందంగా ఉండు. ఆనందంగా ఉంటేనే ఆ ఆనందం నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే ఆ దుఃఖం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏది నిన్ను వెతుక్కుంటూ రావాలో ఇకపై నువ్వే ఆలోచించుకో బిడ్డా. నువ్వు అర్థం చేసుకుంటావని నేను నీ బాబాగా ఆశిస్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.